అస్సలాముఅలైకుం. హాయ్ గాయ్స్, టుడే డిష్ అండి సగ్గుబియ్యం పాయసం. చూడండి ఏమేమి కావాలో చూసేద్దామా. ఫస్ట్ అండి లవంగము, చెక్క, యాలకులు, ఇంకా అండి షుగర్ అండి, షుగర్, ఆ తర్వాత బాదము, కాజు, ఇంకా కిస్మిస్, ఇంకా ఎండి ఖర్జూరం. ముందుగా మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం అండి మార్నింగే నానబెట్టేసుకోవాలి. ఈవినింగ్ మేము పాయసం చేస్తున్నాం కాబట్టి ఓకేనండి. నెక్స్ట్ అండి ఫుల్ క్రీమీ మిల్క్ 1 లీటర్ అండి. నెక్స్ట్ ఇంకా కమ్మటి నెయ్యి. నెక్స్ట్ అండి మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోవడమే, చాలా చక్కగా ఉంటుంది, ఇంకా ఈజీ అండి, ఈజీ డిష్ ఇది. చూడండి ఫస్ట్గా మనం దబర్లో గీ వేసేసుకొని లవంగము, చెక్క వేసేసుకొని మనము చటపట అన్నాక నెక్స్ట్ మనము ఇవి డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, అది గీ బాగా కొంచెం ఫ్రై అయ్యాక నెక్స్ట్ మనము ఇది బాదం వచ్చి మనం తొక్క తీసేసి ఉడకపెట్టి వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇట్లాగా బాదం ఇంకా ఎండి ఖర్జూరం కూడా నానబెట్టింది. ఇంకా నెక్స్ట్ అండి ఇవన్నీ వేసేసుకొని ఫ్రై చేసుకోవడమేనండి. అది కొంచెం లైట్గా దోరగా మారాక నెక్స్ట్ మనం వాటర్ వేసేసుకోవాలండి. చూసారు కదండి, వాటర్ వేసేసుకొని ఒక 5 to 10 మినిట్స్ పెట్టేస్తే, మూత పెట్టేస్తే నెక్స్ట్ అండి అది మెత్తగా అయ్యాక నెక్స్ట్ మనం ఇంకా ఇది వేసేసుకోవడమే సగ్గుబియ్యము. చూసారు కదా, సగ్గుబియ్యం వేసేసాక అది మెత్తగా అయ్యాక నెక్స్ట్ ఇంకా చక్కెర అండి, షుగరు. సగ్గుబియ్యం 1 కప్ అయితే షుగర్ అనేది ఒక 2 కప్స్ వేసేసుకుంటామండి. అది వేసేసి బాగా కలిపి పెట్టేసేయాలి. అంతేను, మ్యాక్సిమం ప్రాసెస్ అయిపోయిందండి. చూసారు కదా, చక్కగా గుమగుమలాడిపోతుంది. ఇంకా లాస్ట్లో మనం మిల్క్ వేసేసుకోవాలండి. మిల్క్ వేసేసుకుంటే మ్యాక్సిమం ప్రాసెస్ రెడీ అయిపోయిందండి. చూసారు కదా, చక్కగా ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా లాస్ట్లో యాలకులు అనేది పొడి చేసి వేసుకుంటే ఇంకా వాసన అనేది రెట్టింపు అయిపోతుంది, డబుల్ అయిపోతుంది. ఓకేనండి, బాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.